కాసేపట్లో విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించనున్నారు. దేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం ఇదేనని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మి తెలిపారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. అంబేద్కర్ స్మృతివనంలో ఈ మినీ థియేటర్ కూడా ఒక ప్రత్యేకత కలిగి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంబేద్కర్ సంబంధించిన జీవిత విశేషాలన్నింటినీ కూడా ఇక్కడ మనం ఈ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇది మినీ థియేటర్, దాదాపుగా ఒక 75 మంది కెపాసిటీ తోటి ఈ థియేటర్ ఏర్పాటు చేయబడింది. అసలు అంబేద్కర్ స్మృతివనానికి సంబంధించి మున్సిపల్ శాఖ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన స్పెషల్ సిఎస్ మనతో పాటు ఉన్నారు. మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం చేశారు అసలు ఓవరాల్? సో ఈ ప్రాజెక్ట్ని కన్సీవ్ చేసింది మన ముఖ్యమంత్రి గారు 2021లో అనుకున్నారండి, టువర్డ్స్ ఎండ్ ఆఫ్ 2021. అది ఆయన కన్సీవ్ చేసి ప్లాన్ చేసిన ప్రాజెక్టు. నన్ను మాత్రం ఒక 10 నెలల క్రితం పిలిచి ఈ ప్రాజెక్ట్ని టోటల్గా మీరు టేక్ ఓవర్ చేయండి అండ్ కంప్లీటెడ్ ఇన్ రికార్డ్ టైమ్ అని అన్నారు. సో వీ బికేమ్ వెరీ అటాచ్డ్ టు దిస్ ప్రాజెక్ట్ అనమాట. వీ డిడ్ ఇట్ వెరీ ప్యాషనెట్లీ. వీ యూజ్డ్ టు కమ్ లేట్ నైట్, ఎర్లీ మార్నింగ్. చాలా ప్లానింగ్ జరిగి ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగిందండి. చాలా చేంజెస్ కూడా తీసుకొచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం కూర్చున్న మినీ థియేటర్ని చాలాసార్లు ప్లాన్స్ మార్చి ఫైనలీ వీ మేడ్ ఇట్ లైక్ దిస్ వెరీ క్యూట్ 75 సీటర్ మినీ థియేటర్. అండ్ ఈ కింద ఈ కాలచక్ర మహామండలి అని ఏదైతే ఉందో స్టాచ్యూ కింద, దీన్ని ఏం చేద్దామని చాలా ఆలోచించాం. కొంతమంది క్యాంటీన్ చేయమన్నారు, కొంతమంది వేరే ఏదైనా బుక్ షాపు, స్టోరు, ఇది అది అన్నారు. దెన్ ఫైనలీ వీ డిసైడెడ్ టు మేక్ ఇట్ అన్ ఇమర్షన్ సెంటర్ అబౌట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అసలు ఆయన ఏం చేశారు, ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి, వై ఈజ్ హీ సో గ్రేట్, వై ఈజ్ హీ అమంగ్ ద గ్రేటెస్ట్ లూమినరీస్ ఆఫ్ ద వరల్డ్, అది చూపించడానికి ఒక మ్యూజియం చేశామండి. వి నేమ్డ్ ఇట్ విహారా మ్యూజియం. ఈ థియేటర్ని చైత్య థియేటర్. వి బ్రాట్ బుద్ధిస్ట్ ఎలిమెంట్స్ ఆల్సో ఇన్ టు ఇట్. ఈ మినీ థియేటర్లో కూర్చుని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫిల్మ్స్ చూసి అసలు ఆయన లైఫ్ హిస్టరీ ఏంటి, ఆయన స్ట్రగుల్ ఏంటి, వీ హ్యావ్ సమ్ లైవ్ క్లిప్పింగ్స్ ఆఫ్ హిస్ ఒరిజినల్ స్పీచెస్, ఆయన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మాట్లాడిన స్పీచెస్, అవన్నీ చూసి ఒక రకమైన మార్పు తీసుకొద్దామని సొసైటీలో. దట్ వాజ్ అవర్ ఒరిజినల్ ఇంటెన్షన్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎడ్యుకేషనల్ ఫిల్మ్స్ కూడా చూపిస్తామండి. అవి కాకుండా ఫిల్మ్స్ ఆఫ్ రెలవెన్స్ టు సొసైటీ అబౌట్ సెవరల్ గ్రేట్ మెన్ హూ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్, ఇవన్నీ కూడా చూపిస్తాం. బట్ దిస్ విల్ బి లార్జ్లీ అన్ ఎడ్యుకేషనల్ థియేటర్, నాట్ అ కమర్షియల్ థియేటర్. ఓవరాల్గా అంటే ఇందులో ఒక ఆకర్షణీయంగా తీసుకురావడానికి ఖర్చు అవ్వలేదండి. మేబీ అరౌండ్ 1.5 crores ఆల్సో. నాట్ అ వెరీ ఎక్స్పెన్సివ్ థింగ్, ఎందుకంటే ఇట్స్ మోస్ట్లీ ద సౌండ్ డాల్బీ సిస్టమ్, ద కలర్ కాంబినేషన్స్, క్లాత్, ఈ ఫ్లోరింగ్ ఇట్స్ అరౌండ్ 1.5 crores, నాట్ మచ్. అంబేద్కర్ స్మృతివనంలో దాదాపుగా 206 అడుగుల విగ్రహం, పీఠం 2 కలిపితే అది ఒక మాన్యుమెంట్ ప్రత్యేకత ఉంటే, ఈ G+2లో నిర్మాణంలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి మేడం అసలు? సో ఈ G+2లో బేసికలీ మేము ఒక పేరు పెట్టాం, కాలచక్ర మహామండపం అని ఒక పేరు పెట్టామండి. దీంట్లో వీ హ్యావ్ దిస్ థియేటర్, వీ హ్యావ్ ద మ్యూజియం. ఫస్ట్ ఫ్లోర్లో వీ వాంట్ టు హ్యావ్ అ డిజిటల్ లైబ్రరీ సో దట్ పీపుల్ who want to access any texts of Dr. Baba Saheb or some speeches of Dr. Baba Saheb, or they want to research his life and times, వాళ్ళకి డిజిటల్ లైబ్రరీ చాలా ఉపయోగపడుతుందండి. సో that is 2 floors. Then the next floor is you can go up to the feet of Dr. Baba Saheb Ambedkar and view the entire city of Vijayawada from there. సో ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. ప్రాజెక్ట్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే కాదు, దాదాపుగా సంవత్సరాల కాలంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి దేశంలోనే తలమానికంగా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాంతాన్ని రాబోతున్నారు. సాయంత్రం 6:30 నుంచి కూడా ఆయన ఇక్కడ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్ దగ్గర వినాయకరావు, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.